హాయ్ ఎవరివన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో మ్యాథమెటిక్స్ క్లస్టర్ అడ్వాన్స్ న్యూమరికల్ అనాలిసిస్లో లాస్ట్ యూనిట్ సొల్యూషన్స్ ఆఫ్ ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. సో ఏయూ రీజియన్లో ఎవరైతే మ్యాథమెటిక్స్ క్లస్టర్ చూస్ చేసుకుంటారో వాళ్ళకి ఉపయోగపడుతుందండి ఇది. సో వాళ్ళకి ఈ మ్యాథ్స్ క్లస్టర్ 2లో ఈ సొల్యూషన్స్ ఆఫ్ ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. సో క్లియర్గా చూడండి, లాస్ట్ కాన్సెప్ట్ న్యూమరికల్ సొల్యూషన్స్ ఆఫ్ ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. ఈ పైన టాపిక్స్ అన్ని గురించి మనం డిస్కస్ చేసాం ఆల్రెడీ లాస్ట్ యూనిట్. ఈ యూనిట్ నుంచి యూనిట్ ఎన్ని మెథడ్స్ ఉన్నాయి, ఏ క్వశ్చన్స్ అడుగుతారు, సో మన క్యాలిక్యులేటర్ని యూస్ చేసి ఎలా ఫైండ్ చేయొచ్చు అని చెప్పి ఈ వీడియోలో అయితే మనం డిస్కస్ చేస్తాం ఫ్రెండ్స్. ఫస్ట్ వన్, టైలర్ సిరీస్ మెథడ్. ఇందులో ఎన్ని మెథడ్స్ ఉంటాయంటే ఫస్ట్ 7 మెథడ్స్ ఉంటాయి. 7 మెథడ్స్లో ఫస్ట్ మెథడ్ మనకి టైలర్ సిరీస్ మెథడ్. y of x ఈక్వల్స్ టు y0 ప్లస్ x మైనస్ x0 బై 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ y0 డాష్ ఇక్కడికి వస్తుంది ఫ్రెండ్స్. x మైనస్ x0 హోల్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టర్ ఇంటూ y0 డబల్ డాష్, x మైనస్ x0 హోల్ క్యూబ్ బై 3 ఫ్యాక్టర్ ఇంటూ y0 ట్రిపుల్ డాష్. ఇది టైలర్ సిరీస్లో మనకి ప్రాబ్లం. సో దీనికి మనం ఎలా అప్లై చేస్తారు ఏంటనే విషయం మీద మనం డిస్కస్ చేస్తే, ఒక ఎగ్జాంపుల్ మనకి టైం లేక ఫాస్ట్గా చేయడం జరుగుతుంది వీడియోస్ అయితే. కొంచెం మీరు ఫాస్ట్గా అయితే రివైడ్ చేసుకొని చూడండి. మనకి న్యూమరికల్ సొల్యూషన్స్ ఆఫ్ ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో ఫైండ్ చేయడానికి ఇది ఫస్ట్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ మనం తీసుకుంటాం. dy/dx ఈక్వల్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై. అందులో మెథడ్స్ అనేవి టైలర్ సిరీస్, యూలర్స్ మెథడ్, యూలర్స్ మోడిఫై మెథడ్, పికార్డ్స్ మెథడ్, రంగయ్య మెథడ్ అండ్ ప్రిడిక్ట్ అండ్ కరెక్టర్ మెథడ్ అని చెప్పి 6 మెథడ్స్ అయితే ఉన్నాను అనుకున్నా. ఈ 6 మెథడ్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. టైలర్ సిరీస్ మెథడ్ నుంచి ఆల్రెడీ ఫార్ములా చెప్పాము మీకు. ప్రాబ్లం ఇస్తే ఫైండ్ ద టైలర్ ఫైండ్ బై యూజింగ్ టైలర్ సిరీస్ మెథడ్ ద వాల్యూ ఆఫ్ y at x ఈక్వల్స్ టు 0.1 అన్నారు. 0.1, 0.2 టూ వాల్యూస్ దగ్గర మనకి ఫైండ్ చేయమని చెప్పారు. ఏంటి ఇక్కడ ఇచ్చారు, dy/dx ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ y మైనస్ 1, y ఆఫ్ 0 ఈక్వల్స్ టు 1 అని ఇచ్చారు. గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్, దీనికి dy/dx అంటే y డాష్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ ఇంటూ y మైనస్ 1. డబల్ డెరివేటివ్ అప్లై చేస్తాం అంటే ఎక్స్కి డెరివేటివ్ అప్లై చేస్తే ఏమైపోయింది 2x ఇంటూ వై ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ వైకి డెరివేటివ్ వై డాష్ మైనస్ 0 వస్తుంది 1కి డెరివేటివ్. అలాగే త్రిబుల్ డెరివేటివ్, ఫోర్త్ డెరివేటివ్ అప్లై చేస్తాం. 4 డెరివేటివ్స్ అప్లై చేయండి ఫ్రెండ్స్. మనకి ఇనీషియల్ వాల్యూస్ ఏమి ఇచ్చారు ఇక్కడ క్లియర్గా, వై ఆఫ్ 0 ఈక్వల్స్ టు 1 అన్నారు. అంటే దీని వాల్యూ x0 అవుతుంది, ఈ వాల్యూ y0 అవుతుంది మనకి. సో ఇనీషియల్ వాల్యూస్ x0, y0. హెచ్ వాల్యూ మనం ఏ వాల్యూ దగ్గర ఫైండ్ చేయమని చెప్పాం, x0 వాల్యూ ఎంత 1, ఏ వాల్యూ దగ్గర ఫైండ్ చేస్తున్నాం 0.1. సో ఇక్కడ డిఫరెన్స్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో హెచ్ వాల్యూ అనేది ఎంత డిఫరెన్స్ అనేది 0.1కి 0.2కి 0.1. హెచ్ వాల్యూ మనం ఎంత తీసుకుంటాం అనేది ఇక్కడ 0.1 తీసుకుంటున్నాం. సబ్స్టిట్యూట్ ద వాల్యూస్, ఇక్కడ క్లియర్గా ఈ వాల్యూస్ y0 డాష్ y0 అంటే క్లియర్గా y డాష్ అంటే మనకు తెలుసు ఎక్స్ స్క్వేర్ y మైనస్ 1. నాట్ అప్లై చేస్తే అన్నిటికీ y0 డాష్ అంటే x0 స్క్వేర్ y0 మైనస్ ఎక్స్ మైనస్ 1 వస్తుంది. సో ఈ -1 అప్లై చేయండి. దీంట్లో x0 వాల్యూ y0 వాల్యూ రీప్లేస్ చేస్తాం. అలాగే రీప్లేస్ చేస్తూ వచ్చిన వాల్యూ అనమాట ఇది మనకి. ఏ వాల్యూ క్లియర్గా y0 డాష్ అంటే x0 స్క్వేర్ మైనస్ y0 మైనస్ 1. ఇది ఈక్వల్స్ టు దాని వాల్యూ ఎంత, ఇప్పుడు x0 వాల్యూ మనం 0 తీసుకోవాలి, y0 వాల్యూ 1 తీసుకోవాలి. 0 మైనస్ 1 అంటే -1 వచ్చింది. అలాగే y0 డబల్ డాష్లో ఇది ఈక్వేషన్స్ రీప్లేస్ చేస్తే 0 వస్తుంది. y0 త్రిబుల్ డాష్, y0 4 డాష్ ఇలా ఫైండ్ చేసాం. ఇప్పుడు బై టైలర్ సిరీస్ ఏదైతే మనం ఫార్ములా డిఫైన్ చేసుకున్నామో ఆ ఫార్ములాస్లో క్లియర్గా y0 వాల్యూ తెలుసు, y0 డాష్ తెలుసు, y0 డబల్ డాష్, y0 త్రిబుల్ డాష్, y0 ఫోర్త్ డాష్ రీప్లేస్ చేసి ఎక్స్ వాల్యూ ఎంత ఇచ్చారు 0.1, x0 వాల్యూ మనకు తెలుసు 0. సో రీప్లేస్ చేస్తే ఆన్సర్ వస్తుంది. అలాగే సిమిలర్గా నెక్స్ట్ వాల్యూ ఈ ప్రాబ్లమ్స్ కూడా మనం అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ విధంగా టైలర్ సిరీస్ మెథడ్ మనకి ఖచ్చితంగా 5 or 10 మార్క్స్ కింద వస్తుంది. నెక్స్ట్ వన్, యూలర్స్ మెథడ్, యూలర్స్ మోడిఫై మెథడ్ బోత్ ఆర్ సిమిలర్గా ఒకే
మనం అప్లై చేస్తాం. సో ఏంటి మెథడ్స్ అనేవి క్లియర్గా చూడండి. ఇక్కడ yn+1 ఈక్వల్స్ టు yn ప్లస్ హెచ్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ఎన్ కామా వైఎన్. అదే ఇక్కడికి వచ్చేసరికి y1 ఆఫ్ ఇందులో కూడా మనం అప్రాక్సిమేషన్స్ ఫైండ్ చేసి బెస్ట్ అప్రాక్సిమేట్ తీసుకుంటాం. ఇందులో అన్నీ అప్లై చేసి y1 y2 అయితే అందులో బెస్ట్ తీసుకుంటాం. ఇందులో y1లోనే సక్సెసివ్గా అప్లై చేసి బెస్ట్ తీసుకొని y2 ఫైండ్ చేస్తారు. దానికి దీనికి డిఫరెన్స్ ఇది. ఇప్పుడు వచ్చేసరికి ఒక ఫార్ములా తీసుకుందాం మనం. ఏంటి అనేది యూలర్స్ మాడిఫైడ్ ఫార్ములా ఎలా అడ్జస్ట్ అయింది, అలాగే యూలర్స్ మాడిఫైడ్ ఫార్ములా అనేది ఎలా డెరివైవ్ చేసామనే విషయం ఇది. y0 అంటే ఫార్ములా ఏంటి, అక్కడ నుంచి y1 అంటే ఏమొచ్చింది, y2 y1 అలాగే y1 డాష్ y2 డాష్ y3 డాష్ అలాగే y1 పవర్ ఆఫ్ k3 డాష్ లాస్ట్కి ఏం తీసుకోండి అనే విషయం మీద. దీని మీద ప్రాబ్లం తీసుకోండి క్లియర్గా. యూజింగ్ యూలర్స్ మెథడ్ కంప్యూట్ y ఆఫ్ 0.3. సో y ఆఫ్ 0. మనం 3ని ఫైండ్ చేస్తాం. సో y ఆఫ్ 0.3 దగ్గర వాల్యూ కావాలి మనకి. హెచ్ వాల్యూ ఆర్హెచ్ 0.1. ద ఫాలోయింగ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏంటి, y డాష్ ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ వై. ఇక్కడ ఏంటి dy బై dx ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ వై. సో అది తీసుకున్నాం గివెన్ ఈక్వేషన్లో. సో మనకి ఫార్ములా ఏంటి, y1 ప్లస్ 1 ఈక్వల్స్ టు y1 ప్లస్ హెచ్ ఇంటూ ఎఫ్ ఆఫ్ x1 కామా y1. x0 y0 వాల్యూస్ అది క్లియర్గా ఇచ్చింది, ఇనీషియల్ వాల్యూస్ హెచ్. ఫస్ట్ వన్ మనకి n ఈక్వల్స్ 0 తీసుకుంటే y1 వాల్యూ అంతా y0 ప్లస్ హెచ్ ఇంటూ ఎఫ్ ఆఫ్ x0 కామా x1. y0 అంటే 1, హెచ్ వాల్యూ 0.1, ఎఫ్ ఆఫ్ x0 కామా ఇది ఈ ఫంక్షన్, దీన్ని మనం ఎఫ్ ఆఫ్ x కామా y అంటాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై అంటే x0 ప్లస్ హెచ్. x0 ప్లస్ హెచ్ అంటే x0 వాల్యూ 0.1 0 అండ్ ప్లస్ 1 అంటే 1 వస్తుంది, అంటే వాల్యూ ఫైండ్ చేస్తాం. అలా y1 ఫైండ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ y2 ఫైండ్ చేస్తాం, y3 ఫైండ్ చేస్తాం. ఇలా 1 బై 1 అప్లై చేసుకుంటూ వెళ్తాం మనం. సో చూడండి ఇక్కడ y1 y2 y3 అలా ఫైండ్ చేస్తారు. y3 ఏమొచ్చింది, y3 మనకి y3 అనేసరికి y ఆఫ్ x3. y ఆఫ్ x3 అంటే y ఆఫ్ ఈ వాల్యూ మనం ఫైండ్ చేయాలి, ఫైండ్ చేస్తాం. అలా కాకుండా డైరెక్ట్ మెథడ్ అనుకోండి, మనకి డివై బై డిఎక్స్ని డిఫరెన్షియల్ ఈక్వేషన్లో ఫస్ట్ సెమిస్టర్లో మనం ఏమైతే నేర్చుకుందో దాని నుంచి అయితే ఈ విధంగా అప్లై చేసుకోవచ్చు. సో ఈ విధంగా కూడా మనం అప్లై చేయొచ్చు, లాస్ట్కి ఇలా అప్లై చేస్తారు. ఇది యూలర్స్ మెథడ్. నెక్స్ట్ వన్ యూలర్స్ మోడిఫైడ్. యూలర్స్ మోడిఫైడ్ మెథడ్లో కూడా మనం ప్రాబ్లం చూసుకుంటే ఫైండ్ y ఆఫ్ 0.1 y ఆఫ్ 0.2 యూజింగ్ యూలర్స్ మోడిఫైడ్ ఫార్ములా గివెన్ డివై బై డిఎక్స్ ఈక్వల్స్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై కమా y ఆఫ్ 0 ఈక్వల్స్ టు 1. ఇక్కడ x0 వాల్యూ 0, y0 వాల్యూ 1. సో ఆ వాల్యూస్ అయినా రీప్లేస్ చేసాం. ఎఫ్ ఆఫ్ x0 కామా y0 ఫైండ్ చేసాం, -1 వచ్చింది. యూలర్స్ మెథడ్ ఫస్ట్ వన్ ఫైండ్ చేసుకోవాలి, y1 ఆఫ్ 0 అని. y1 ఆఫ్ 0 క్యాలిక్యులేట్ చేసి 0.9 వచ్చింది. యూలర్స్ మాడిఫైడ్ ఫార్ములాలో ఈ ఫార్ములా అప్లై చేస్తారు. మాడిఫైడ్ ఫార్ములా ఏంటి, y1 పవర్ ఆఫ్ 1 ఈక్వల్స్ టు y0 ప్లస్ h/2 ఇంటూ ఎఫ్ ఆఫ్ x0 కామా y0 ప్లస్ ఎఫ్ ఆఫ్ x1 కామా y0 పవర్ ఆఫ్ 0. ఏదైతే ఇక్కడ ఫైండ్ చేస్తారో ఆ వాల్యూ రీప్లేస్ చేసుకుంటూ క్యాలిక్యులేషన్లో మనం సింప్లిఫై చేస్తే 0.995 వస్తుంది. అలాగే y1 పవర్ ఆఫ్ 2 ఫైండ్ చేయాలి. నెక్స్ట్ వన్ y1 పవర్ ఆఫ్ 2 ఫైండ్ చేస్తాం, y1 పవర్ ఆఫ్ 3 ఫైండ్ చేస్తారు. చూడండి y1 పవర్ ఆఫ్ 3 ఫైండ్ చేస్తాం, y1 పవర్ 4 క్లియర్గా y1 పవర్ ఆఫ్ 3 వాల్యూ ఎంత వచ్చిందో సిమిలర్గా y1 పవర్ ఆఫ్ 4 వాల్యూ కూడా సేమ్ వచ్చాయి, అప్పుడు ఫస్ట్ అప్రాక్సిమేట్ వస్తుంది. నెక్స్ట్ y2 ఫైండ్ చేస్తారు, y2కి కూడా సేమ్ అప్లై చేస్తే y2 పవర్ ఆఫ్ 2 y2 పవర్ ఆఫ్ 3 అనేది సిమిలర్గా వచ్చే కనుక ఈ వాల్యూ అనేది సొల్యూషన్ అవుతుంది. ఇది యూలర్స్ మాడిఫైడ్ మెథడ్. నెక్స్ట్ వన్ పికార్డ్స్ మెథడ్. సో మనకి పికార్డ్స్కి ఫార్ములా వచ్చేసరికి y పవర్ ఆఫ్ n ఈక్వల్స్ టు y0 ప్లస్ ఇంటిగ్రల్ x0 టు x ఎఫ్ ఆఫ్ x కామా y పవర్ ఆఫ్ n-1. ఇది పికార్డ్స్ ఫార్ములా. పికార్డ్స్ ఫార్ములాను ఎలా డెరైవ్ చేసాం, ఏం చేసాం అనే విషయం మీద ఫస్ట్ డివై బై డిఎక్స్ తీసుకొని దానికి అప్లై చేస్తే ఇది పికార్డ్స్ ఫార్ములా. అప్లికేషన్ చూసుకుంటే చాలా ఇంపార్టెంట్ అప్లికేషన్ ఇది మనకి. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ y ఎట్ x ఈక్వల్స్ టు 0.1 బై యూజింగ్ పికార్డ్స్ మెథడ్. డివై బై డిఎక్స్ ఈక్వల్స్ టు y మైనస్ x బై y ప్లస్ x. x0 వాల్యూ y0 వాల్యూ. బై పికార్డ్స్ మెథడ్
లో రీప్లేస్ చేసుకున్నప్పుడు మనం అప్లై చేసి 1/1 అప్లై చేస్తారు. సో ఏంటనేది ఇది ఫార్ములా y మైనస్ ఎక్స్ బై వై ప్లస్ ఎక్స్. ఫస్ట్ వన్ y పవర్ ఆఫ్ 1 n వాల్యూ 1 తీసుకుంటాం. y నాట్ వాల్యూ మనకు తెలుసు, ఈ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తే ఇలా అడ్జస్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఇక్కడ నుంచి ఇంటిగ్రేషన్ అనేది మనం అప్లై చేయలేకపోతున్నాం కనుక విచ్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు ఇంటిగ్రేటింగ్. సో ఇక్కడతో మనం ఆపేవచ్చు అనమాట ప్రాబ్లం. కొన్ని ప్రాబ్లమ్స్కి మాత్రం అది అడ్జస్ట్ అవుతుంది. నెక్స్ట్ పికార్డ్స్ మెథడాలజీ క్లియర్గా చూసుకుని ఇక్కడ డివై బై డిఎక్స్ ఈక్వల్స్ ఎక్స్ మైనస్ వై ఇచ్చారు. ఎక్స్ మైనస్ వై. సో ఎక్స్ నాట్ వాల్యూ 0, వై నాట్ వాల్యూ 0. క్లియర్గా n ఈక్వల్స్ 1 రీప్లేస్ చేస్తాం, ఎక్స్ స్క్వేర్ బై 2 వచ్చింది. n ఈక్వల్స్ 2 రీప్లేస్ చేసి సింప్లిఫై చేస్తే ఈ వాల్యూ వస్తుంది. n ఈక్వల్స్ 3, n ఈక్వల్స్ 4, n ఈక్వల్స్ 5 రీప్లేస్ చేస్తే ఒక ఈక్వేషన్ లాగా వచ్చేస్తుంది. అప్పుడు ఎక్స్ వాల్యూ 0.2 రీప్లేస్ చేయాలి, ఎంత ఇస్తే అంత సింప్లిఫై చేస్తే ఆన్సర్ వస్తుంది. ఇది పికార్డ్స్ మెథడ్ అప్లై చేస్తారు. ఇది లాస్ట్ ఇయర్ ఇచ్చిన ప్రాబ్లం మనకి పికార్డ్స్ మెథడ్లో డివై బై డిఎక్స్ ఈక్వల్స్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అనేది. నెక్స్ట్ లాస్ట్ వన్ అగైగుట్ట మెథడ్. ఆర్కే మెథడ్లో మనకి ఫార్ములా చాలా ఇంపార్టెంట్. ఏంటి ఫార్ములా అంటే y1 ఈక్వల్స్ టు y0 ప్లస్ 1/6 టైమ్స్ ఆఫ్ x1 ప్లస్ 2k1 ప్లస్ 2k2 ప్లస్ 2k3 ప్లస్ k4. k1 అంటే వాల్యూ ఇది, k2 అంటే వాల్యూ ఇది, k3 k4. ఇది k1 అంటే యూలర్స్ మెథడ్, k2 అంటే యూలర్స్ మాడిఫైడ్ మెథడ్. దీనే ఫస్ట్ k1 తీసుకుంటే ఆర్కే మెథడ్ అని చెప్తారు దీన్ని. సో ఈ మెథడ్లో మనకి ఫస్ట్ ఆర్డర్ అంటాం, సెకండ్ ఆర్డర్, థర్డ్ ఆర్డర్, ఫోర్త్ ఆర్డర్. సో మనం ఫోర్త్ ఆర్డర్ తీసుకుని ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేస్తాను. ఏంటి ఫోర్త్ ఆర్డర్లో ప్రాబ్లంకి వస్తే క్లియర్గా చూడండి. ఇక్కడ ఎగ్జాంపుల్ అప్లై ఫోర్త్ ఆర్డర్ ఆర్కే మెథడ్ టు ఫైండ్ y ఆఫ్ 0.1, y ఆఫ్ 0.2. మనం y ఆఫ్ 0.1 అనేది డిస్కస్ చేస్తాను. గివెన్ ఈక్వేషన్ డివై బై డిఎక్స్ ఈక్వల్స్ టు xy ప్లస్ వై స్క్వేర్. ఇక్కడ ఎక్స్ నాట్ వాల్యూ 0, వై నాట్ వాల్యూ 1. ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ వై ఫంక్షన్. ఎక్స్ నాట్ వాల్యూ, వై నాట్ వాల్యూ డిస్కస్ చేస్తాం. టేక్ హెచ్ వాల్యూ 0.1. ఇప్పుడు k1, k2, k3, k4 ఫైండ్ చేయాలి. k1 ఫార్ములా అంటే హెచ్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ వై నాట్. హెచ్ అంటే 0.1, ఎఫ్ ఆఫ్ 0.1 క్యాలిక్యులేట్ చేసుకుంటే ఇది 0.1 వచ్చింది k1. k2 కూడా ఫార్ములా రీప్లేస్ చేయండి, హెచ్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ప్లస్ హెచ్ బై 2 వై నాట్ ప్లస్ k1/2. ఏదైతే ఫైండ్ చేసాం k1/2 సింప్లిఫై చేస్తే ఈ వాల్యూ k3 k4 ఫైండ్ చేసిన తర్వాత y1లో రీప్లేస్ చేయాలి. సింప్లిఫై చేస్తే y1 వాల్యూ అడ్జస్ట్ అవుతుంది. యాజ్ యూజువల్గా మనం y2 ఫైండ్ చేసుకోవచ్చు ఈ వాల్యూ దగ్గర. ఇది ఆర్కే మెథడ్. ఆర్కే ఫోర్త్ ఆర్డర్ ఫార్ములా గుర్తుంచుకొని k1, k2, k3 వాల్యూస్లో హెచ్ వాల్యూ మనం తీసుకుంటాం. సో ఆ హెచ్ వాల్యూ రిమైనింగ్ వాల్యూస్ తెలిస్తే సరిపోద్ది. 1/1 స్టెప్లో ఆర్కే మెథడ్లో ఉండే ప్రాబ్లమ్స్ అయితే మీరు సాల్వ్ చేయొచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్ ప్రొడక్ట్ అండ్ కరెక్టర్ మెథడ్లో ప్రాబ్లమ్స్ని జస్ట్ ఫార్ములాస్ గుర్తుంచుకొని సేమ్ అదే మెథడ్లో ఫార్ములాస్లో వాల్యూస్ అనేవి రీప్లేస్ చేసుకుంటూ వెళ్తారు. నెక్స్ట్ వన్ ఈ యూనిట్లో మనం ఏం డిస్కస్ చేసామంటే 6 ఫార్ములాస్ గురించి డిస్కస్ చేసాం. ఫస్ట్ వన్ టైలర్ సిరీస్ మెథడ్, యూలర్స్ మాడిఫైడ్ మెథడ్, పికార్డ్స్ మెథడ్ అండ్ రెగైగుట్ట మెథడ్ ఆఫ్ ఫోర్త్ ఆర్డర్. లాస్ట్ వన్ ఈ ఫార్ములాస్ గురించి అయితే మనం నేర్చుకున్నాం. ఇందులో మనకి చాలా ఇంపార్టెంట్ మెథడ్స్ వచ్చేసరికి ఆర్కే మెథడ్, యూలర్స్ మాడిఫైడ్, పికార్డ్స్, టైలర్ సిరీస్. ఈ 4 మెథడ్స్ నుంచి ఖచ్చితంగా మనకి ఎక్కువగా ప్రాబ్లమ్స్ అయితే 5 మార్క్స్ అండ్ 10 మార్క్స్ ఎస్ఏ క్వశ్చన్ అండ్ షార్ట్ ఆన్సర్స్ అనేవి ఈజీగా మనకి ఉంటాయి. నెక్స్ట్ వన్ ఈ ఫోర్త్ ఆర్డర్ని ఎలా డివైడ్ చేసామని చెప్పి ఇందాక మనం డిస్కస్ చేసాం కనుక ఆర్కే మెథడ్లో ఆర్కే ఫస్ట్ ఆర్డర్ అంటే యూలర్స్ మాడిఫైడ్ మెథడే. ఆర్కే సెకండ్ ఆర్డర్ అంటే సెకండ్ మెథడ్ ఆర్కే మెథడ్ ఆఫ్ సెకండ్ ఆర్డర్ అనేసరికి యూలర్ మాడిఫైడ్ మెథడ్. థర్డ్ ఆర్డర్ డిఫరెంట్, ఫోర్త్ ఆర్డర్ మీద ప్రాబ్లమ్స్ అయితే మనం చేస్తాం. సో ఫోర్త్ ఆర్డర్ మీద ప్రాబ్లమ్స్లో ఇది ఎక్కువగా రిపీట్ చేసిన ప్రాబ్లం మనకి ప్రీవియస్ ఇయర్లో డివై బై డిఎక్స్ ఈక్వల్స్ టు వై మైనస్ ఎక్స్ బై వై ప్లస్ ఎక్స్. సో ఫస్ట్ వన్ వై డాష్ డివై బై డిఎక్స్ వాల్యూ ఇది, ఎక్స్ నాట్ వాల్యూ, వై నాట్ వాల్యూ, హెచ్ వాల్యూ 0.2 తీసుకుంటాం. k1, k2, k3, k4 ఫైండ్ చేసిన తర్వాత y1 వాల్యూస్ ఆ 4 వాల్యూస్ రీప్లేస్ చేస్తే y1 వాల్యూ వస్తుంది.
అది స్టెప్ 1. స్టెప్ 2 అలాగా మనం అప్లై చేసుకుంటూ వెళ్తాం. ఈ విధంగా మనం న్యూమరికల్ సొల్యూషన్స్ ఆఫ్ ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ న్యూమరికల్ సొల్యూషన్స్ ఆఫ్ ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్లో ఒక ఎస్సే అండ్ 2 షార్ట్ ఆన్సర్స్ని చాలా ఈజీగా మనం ఈ మెథడ్స్ అప్లై చేసి ఫైండ్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఎవరైతే డిగ్రీ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి ఇది ఫార్వర్డ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని చెప్పండి. సో ఎగ్జామ్స్ బాగా రాయండి. ఆల్ ది